వెల్కమ్ టు SSB TV5 న్యూస్ ఛానల్. సీసీ రోడ్ల ప్రారంభోత్సవం. టెంపుల్ ఆల్వాల్ శివాలయం వద్ద ఘనంగా జరిగిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవం. చంద్రాపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆహ్వానించిన కార్యక్రమంలో హాజరైన ముఖ్య అతిథులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా వీరు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది మరియు రోడ్డు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. నమస్తే అన్న. ఒక చిన్న రిక్వెస్ట్, నేను అల్వాల్ ప్రాంతం అందరికీ కూడా ఇబ్బంది పడుతున్నాను. ఒక్కసారి మీరు పంపిస్తాను, కొంచెం చూడండి అన్న ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. నేను ఉన్నాను అన్న. ఇక్కడ ఈ కాలనీస్ పక్కన మంచి అద్భుతమైన ఇండ్లు అన్నీ ఉన్నాయి అన్న, రోడ్స్ అన్నీ. కానీ పక్కకే మనకు ఈ లారీలు అడ్డా పెట్టి ఈ పెద్ద పెద్ద హెవీ లారీలు వచ్చి ఇక్కడ అన్లోడింగ్ చేయడము, ఈ రోడ్లు ఎన్ని వేసుకున్న ఇబ్బంది కరంగా మళ్ళీ రోడ్లు డ్యామేజ్ కావడం. అది కాకుండా ఏంటంటే ఈ వీళ్ళు పార్కింగ్ చేసుకునే డ్రైవర్లు, క్లీనర్లు అంటే అందరు చెడ్డవాళ్ళని చెప్పండి, కానీ కొందరిది అమ్మాయిలను కూడా కొంచెం వేడి తీయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. చంద్రపురం కాలనీ అల్వాల్ కొంచెం నేను కాలనీ వాళ్ళని కూడా మీ దగ్గరికి ఒకసారి పంపిస్తాను, కొంచెం థ్యాంక్ యూ అన్న. మన ముఖ్య అతిథి మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర్ రెడ్డి గారికి, మరియు XMPC చైర్మన్ నందికట్టి శ్రీధర్ గారికి, మరియు కాలనీ వాసులందరికీ, మరియు డాక్టర్ MHO మేడం రజనీ గారికి అందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తున్నాను. చంద్రపురం కాలనీలో మీరు చూసినట్టు అన్నీ అంటే ఇంచుమించు 90% వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇందాక అంకుల్ చెప్పినట్టు బ్రాంచెస్ ఫ్లోరింగ్ కానివ్వండి, మరియు అక్కడ 2 బిట్స్ ఏవైతే రోడ్స్ మిగిలాయో అవన్నీ కూడా మేము ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఓపెన్ జిమ్ కోసం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా మీరు రిప్రజెంటేషన్ కాలనీ తరఫు నుంచి మీరు ఇస్తే మేము అది ప్రపోజల్ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు ప్రపోజల్ పంపిస్తామని చెప్పి, సో అది కూడా చేయిస్తాము. ఇంకా ఏ చిన్న విషయం ఉన్నా అంటే మెసేజ్ ద్వారానే నేను రిప్లై ఇస్తుంటాను. అంకుల్ ఎప్పుడు కూడా నాతో టచ్లోనే ఉంటారు. ఏ ఇబ్బంది ఉన్నా ఎప్పుడు కూడా నేను మీకు అందుబాటులో ఉంటానని ఈరోజు మీకు కూడా తెలుసు, నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఏ ఇష్యూ ఉన్నా కానీ, రోడ్స్ విషయం కానీ, వాటర్ డ్రైనేజ్ ఇట్లాంటి సివిక్ ఇష్యూస్ ఏమున్నా నా దృష్టికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన మిగతా సభ్యులకు, అదేవిధంగా మా డైనమిక్ కార్పొరేటర్ బ్రాండ్ అంబాసిడర్ వర్క్ అంటే చేయాలా అనే బ్రాండ్ అంబాసిడర్ మా శాంతమ్మకి, అదేవిధంగా మా శ్రీధర్ అన్న ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక గొప్ప లీడర్ శ్రీధర్ అన్నకి, అదేవిధంగా మా AMOH గారికి, ఇంకా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మంచి రోడ్లు సకాలంలో కంప్లీట్ చేసుకొని ముందు కంప్లీట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా సీతారామన్న చెప్పినట్టు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ శాండ్ మాఫియా లేకపోతే బస్ పార్కింగ్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాళ్ళు సొంతంగా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు అని, అదేవిధంగా ఈ రైల్వే లైన్ పొంటి కాంపౌండ్ వాళ్ళు తీసేసినందుకున్న సమస్యల గురించి ప్రస్తావించారు. ఇంకా చిన్న చిన్న సమస్యలు అనేకం ఉన్నాయి. తప్పకుండా వాటిపైన దృష్టి పెట్టి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనో శాంతమ్మ నేను డిస్కస్ చేసుకుని తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కాదంటే ఒక చిన్న విషయం వీడ చెప్పిపోయినాక మళ్ళీ ఒక నెలకు, 2 నెలలకు, 3 నెలలకు గుర్తు చేసినట్టు కాకుండా ఇప్పుడే అన్న నంబర్ కూడా నేను ఫీడ్ చేసుకున్నా. అన్న ఎప్పుడు సీనియర్ దగ్గర కూడా ఉంది నా నంబర్. అప్పుడప్పుడు మాకు ఒక 15 రోజులకు మా దగ్గరకు వచ్చి ఒక కప్ ఛాయ్ తాగినా సరే, లేదా గుర్తు చేసినట్టు ఒక
పెట్టుకున్న ఇప్పుడు హార్టికల్చర్ అనేది చాలా చిన్న విషయం, వాళ్ళకి చెప్తే పని అయిపోతుంది. కానీ మేము చెప్తాం, మళ్ళీ ఫాలో కాలేకపోతే అది అట్లనే ఉంటుంది. అరే వచ్చిపోయినా కానీ ఏం పనులు జరుగుతలేవు అనే విధంగా మీకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుండొచ్చు. కాబట్టి ఎవ్రీ 15 డేస్కి మనం జస్ట్ ఒక సమాచారం మనం మేము చేయకుండా మీరు చేసినా మేము చేసినా నాకైనా శాంతి గారికైనా మాకు చెప్పగలుగుతాం. త్వరగా మన పనులన్నీ పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ యొక్క కనెక్ట్ ఏర్పరచుకోవాల్సిందిగా మీ యొక్క కాలనీ వాసులను కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఇక్కడ ఏదైతే ప్రపోజ్ చేసిండ్రో మన ఓపెన్ జిమ్ గురించి, తప్పకుండా ఆ ప్రపోజల్ గవర్నమెంట్కి పంపిస్తాను. గవర్నమెంట్ కూడా ఇవాళ సానుకూలంగా ఉంది. ప్రతి దగ్గర ఈ ఓపెన్ జిమ్లు కానీ స్పోర్ట్స్ని డెవలప్ చేయాలనేసి ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్పిండ్రు. కాబట్టి మనం కూడా వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే త్వరగా మన పనులు కూడా అవుతాయని నేను భావిస్తూ తప్పకుండా అది ప్రపోజల్ ఫాలో అప్ చేసి త్వరగా అయ్యేటట్టు కూడా చూసుకుంటానని సందర్భంగా